ఇంటెలిజెంట్ మూవీకి ఇప్పుడే వెళ్ళామండి. సాయి ధరమ్ తేజ్ గారి సినిమా సాయి ధరమ్ తేజ్ గారి మూవీ ఇంటెలిజెంట్ వెళ్ళాను. ఇప్పుడు రెగ్యులర్గా ఉంది. సాయి ధరమ్ తేజ్ గారు రెగ్యులర్ చేశారు. మళ్ళీ విన్నర్, జవాన్ దాంట్లో ఎలా ఉండదు అట్లే ఉంది. ఆయన యాక్షన్ కానీ ఆయన డ్యాన్స్లు మామూలుగా మెగా కాంపౌండ్ నుంచి ఎవరు వచ్చినా కూడా డ్యాన్స్ బాగా చేస్తారు. అదే వస్తుంది కానీ కంటిన్యూ అవుతుంది. కానీ స్టోరీ సెలెక్షన్ చాలా ఘోరంగా ఉంది అనిపిస్తుంది. లాస్ట్ 3 మూవీస్ తీసుకుంటే ఇంత ఘోరంగా స్టోరీ సెలెక్షన్ తీసుకుంటే రెగ్యులర్ ఫార్మాట్ అయిపోయింది సాయి ధరమ్ తేజ్. ఇలా అయితే చాలా కష్టం అవుతుంది. మెగా లెగసీని కాపాడుకోవాలి కానీ అది కాపాడుకోకపోయినా నిలబెట్టాలి, ఎంతో కొంత ట్రై చేయాలి కానీ దాన్ని పోగొట్టకుండా ఉండాలని అనుకుంటాము. యాక్చువల్గా సాయి ధరమ్ తేజ్కున్నంత పోలికలు ఎవరికి ఉండవు. ఈవెన్ అల్లు అర్జున్కి ఉండవు, వరుణ్ తేజ్కి ఉండవు. ఎంతో సాయి ధరమ్ తేజ్ ఒకవేళ ఏదైనా సరే కుటుంబ కథ చిత్రం చేయాలన్నా కూడా ఏదైనా ఏం చేయాలని కూడా సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ ఎవరికైనా మైండ్లో వచ్చేది. ఎందుకంటే డ్యాన్స్ చేస్తాడు, యాక్షన్ బాగా చేస్తాడు, అన్నీ బాగుంటాయి. సెంటిమెంట్ ఆల్రౌండర్గా ఒక చిరంజీవి గారు ఎలా ఉంటారో ఆల్రౌండర్గా వాళ్ళు చేస్తాడు. అలాంటి వ్యక్తి లాస్ట్ 3 మూవీస్ తీసుకుంటే అంత ఆశాజనకంగా ఏం లేవు. కాబట్టి నేను ఒక మెగా ఫ్యాన్గా మెగా సినిమాలు అంటే చాలా ఇష్టం కాబట్టి చెప్తున్నాను. సాయి ధరమ్ తేజ్ గారు తన మైండ్ సెట్ మార్చుకోవాలి. తన మైండ్ సెట్ మార్చుకోవాలి, చాలా కష్టమవుతుంది. మంచి స్టోరీలు సెలెక్ట్ చేసుకోవాలి. స్టోరీ సెలెక్ట్ ఆచితూచి సినిమా చేయాలి. 2 మంత్స్కు 3 మంత్స్కు వచ్చి చేయాల్సినంత సీన్ అవసరం లేదు. డిసెంబర్లో సినిమా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు సినిమా వచ్చింది, ఏం లాభం. ఇప్పుడు నెక్స్ట్ మూవీ వచ్చే సినిమా కరుణాకర్ మూవీ అయినా చాలా కరుణాకర్ మూవీ బాగుంటేనే ఆయన కంటిన్యూ అవుతారు, లేకుంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇది సాయి ధరమ్ తేజ్ గారు చేరాలని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆయన చూస్తే మాత్రం ఖచ్చితంగా తన మైండ్ సెట్ మార్చుకోవాలి. మార్చుకొని వస్తేనే ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ చూడండి, లాస్ట్ బ్రూస్ లీ వరకు రెగ్యులర్ తీసుకున్నాడు. ధృవ సినిమా ఎలా ఉంటుంది, ధృవ సినిమా తర్వాత వెరైటీగా ఇప్పుడు మళ్ళీ రంగస్థలం చేస్తున్నాడు. అలా చేస్తేనే నిలబడతారు, లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఇది సాయి ధరమ్ తేజ్ గారు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. Hi, this is Bhumika. Hi, నేను మీ కళ్యాణి ప్రియదర్శన్. For all the latest movie reviews, latest gossip, latest updates, subscribe. please subscribe to IG Telugu. subscribe to IG Telugu.